నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో బోండా ఉమా మీడియా సమావేశం. భోగాపురం మండలంలో సీఎస్ జవహర్ రెడ్డి కోట్ల విలువైన భూములు దోచేశారని ఆరోపణ. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును కలిసిన అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణితాల రామకృష్ణ. ప్రస్తుత రాజకీయాలపై చర్చ. వైసీపీ ప్రభుత్వం 2 నెలలుగా పెన్షన్దారులను ఇబ్బందులు పెట్టింది. దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం. ఇక డీటెయిల్స్ చూస్తే విజయవాడలో బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఆయన బంధువుల అండతో భోగాపురం మండలంలో సీఎస్ జవహర్ రెడ్డి 2,000 కోట్ల విలువైన భూములను దోచేశారని తెలుగుదేశం నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలు కొట్టేసినట్లుగా ఆధారాలున్నా సీఎస్ బుకాయిస్తున్నారని, పైగా అక్రమాలు బయటపెట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. సీఎస్ భూదందాపై ఈసీ జోక్యం చేసుకుని సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, జవహర్ రెడ్డిని సీఎస్ పదవి నుంచి తప్పించాలని ఉమా డిమాండ్ చేశారు. వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ, ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేకసార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఈయన అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం అండతో, సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. దీని మీద ఈరోజు సమగ్ర విచారణ చేసి రైతుల దగ్గర 30 ఏళ్ళు 40 ఏళ్ల కింద నుంచి వాళ్ళ తండ్రుల కాడి నుంచి డీ పట్టాలు, అసైన్ ల్యాండ్స్ ఏదైతే వాళ్ళకి తండ్రుల దగ్గర నుంచి సాగు చేయించుకుంటున్నారో దానికి హక్కులు కల్పిస్తున్నామని చెప్పి చట్ట సవరణ చేసి దాన్ని వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రైతుల దగ్గర మీకెప్పటికీ ఈ భూములు మీకు రావు కాబట్టి మాకు అమ్మేయండి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ పేరు మీద గత 30-40 సంవత్సరాలుగా రాని ఎన్ఓసీలు ఈ 10 రోజుల్లో వచ్చినాయి. ఎన్ఓసీలు ఏ విధంగా వచ్చినాయి, ఏ మంత్రం వేస్తే వచ్చినాయి, ఎవరు చెప్తే ఇచ్చారు ఎన్ఓసీలు, ఈ విషయం మొత్తం కూడా గుట్టు తేలాలి. దీని మీద సిట్టు వేయాలి, నిష్ఠాతులైన అధికారులు పెట్టాలి, అవసరమైతే జడ్జి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణితాల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆయన విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. సీఎం జగన్ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా చతికిలపడిపోయిందని కొణతాల మండిపడ్డారు. ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్య పాత్ర ఏదైతే పోషించారో, ఏ రకమైనటువంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నారో, పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకొని బీజేపీని కూడా పొత్తులో భాగస్వామ్యం చేసిన ప్రయత్నం సఫలీకృతం కాబోతా ఉంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర అనేసరికి బాగా వెనుకబాటుతనానికి ప్రతినిధిగా మిగిలిపోయింది. వలసలు ఎక్కువగా ఉంటున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర. అత్యంత తక్కువ శాతం విద్యా అవకాశాలు ఉండి, లిటరసీ రేట్ తక్కువగా ఉండి, ఆదాయ వనరులు తక్కువగా ఉండి, వ్యక్తిగత ఆదాయం తక్కువగా ఉన్నటువంటి
ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలంటే మళ్ళీ మనకి ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న కమతాలుగా ఉన్నటువంటి కుటుంబాలు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ప్రతి పంటకు ప్రతి ఎకరాకి నీరు రావాలంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో చూస్తే ఉత్తరాంధ్ర పూర్తిగా నిర్లక్ష్యం కాబడ్డది. అటు వంశధార కానీ, నాగావళి కానీ, జంజావతి కానీ, రామ్తీర్థ్ సాగర్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ. వైసీపీ ప్రభుత్వం 2 నెలలుగా పెన్షన్దారులను ఇబ్బందులు పెట్టిందని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం 2 నెలలుగా పెన్షన్దారులను ఎంతో ఇబ్బందులు పెట్టిందని మాజీ మంత్రి తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన దుర్మార్గపు కుట్రలో సీఎస్ సహా పలువురు అధికారులు 33 మంది వృద్ధుల మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమా మీడియాతో మాట్లాడారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరోసారి అటువంటి ఘోరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి జూన్ 1వ తేదీనే ఇంటి వద్ద పెన్షన్ అందించాలని దేవినేని ఉమా కోరారు. యంత్రాంగాన్ని మేల్కొల్పండి, మొద్దు నిద్ర నుంచి లేపమని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 64 లక్షల మంది పెన్షన్దారులు, ఎవరైతే పింఛన్దారులు, వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు పడ్డారు. ఏప్రిల్ నెలలో, మే నెలలో వాళ్ళ బాధల వర్ణాతీతం. ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా, కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని, ఓట్లు పడాలని దుర్మార్గపు కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏదైతే ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు. ఎంతోమంది ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్సభ స్థానాల్లో గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఒక్క వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈసారి తాము దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు తెలియజేశారు. వి ఈవెంట్స్ ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన గ్లామ్ కింగ్ క్వీన్ కాంటెస్ట్ సక్సెస్ మీట్ ను విజయవాడలో నిర్వహించారు. ఈవెంట్లో విజేతలుగా నిలిచిన వారు సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి ఈవెంట్స్ సీఈఓ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీలు పిల్లలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. మిస్ విభాగంలో టైటిల్ విన్నర్ ఆశా, మొదటి రన్నరప్ జాను, సెకండ్ విన్నర్ అప్ గాయత్రి రెడ్డి, మిసెస్ టీంలో విభాగంలో ఐశ్వర్య టైటిల్ విన్నర్, ఫస్ట్ విన్నర్ అప్ సిరి రావిళ్ల, సెకండ్ రన్నర్ అప్ దీపిక, మిసెస్ విభాగంలో ఏపీ టైటిల్ విన్నర్ జ్యోతి, మొదటి రన్నర్ అప్ నైనిక, సెకండ్ రన్నర్ అప్ వైష్ణవి, టీఎస్ లో కూడా మిసెస్ ఉమా, మొదటి రన్నర్ అప్ రష్మిక, రెండో రన్నర్ అప్ స్నేహ గెలుపొందారన్నారు. మిస్టర్ విభాగంలో ఏపీ టైటిల్ విన్నర్ సన్నీ, టీఎస్ లో టైటిల్ విన్నర్ శాండీ, మొదటి రన్నర్ అప్ వంశీ, రెండో రన్నర్ అప్ సిక్కి అని తెలిపారు. కిడ్స్ విభాగంలో కూడా విజేతలను తెలియజేశారు. వచ్చే నెల 16న హైదరాబాద్ లో, 22న విజయవాడలో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం టైటిల్ విన్నర్ శాండీ, ఆశ తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రసాద్ ఫ్రమ్ వి ఈవెంట్ సిఇఓ. లాస్ట్ మంత్ మనం ఈవెంట్ ఒకటి కండక్ట్ చేసాం. చైతన్ మేక్ ఓవర్ ప్రెజెన్స్ గ్లామ్ కింగ్ అండ్ క్వీన్ అని చెప్పి కండక్ట్ చేసాం. సో దాని సక్సెస్ మీట్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి వచ్చి విన్నర్స్ వచ్చేటప్పటికి మిస్లో వచ్చేటప్పటికి మిస్ ఆశ,
టైటిల్ విన్నర్ తను. ఫస్ట్ రన్నర్ వచ్చి జాను, సెకండ్ రన్నర్ వచ్చి గాయత్రి రెడ్డి. మిసెస్ టీఎస్ కేటగిరీలో వచ్చి ఐశ్వర్య టైటిల్ విన్నర్. ఫస్ట్ రన్నర్ వచ్చేటప్పుడు శ్రీ రావెల్ల, సెకండ్ రన్నర్ వచ్చేటప్పుడు దీపిక. మిసెస్ కేటగిరీ కూడా ఉన్నాయి దీంట్లో. మిసెస్లో వచ్చేటప్పుడు ఏపీ టైటిల్ విన్నర్ జ్యోతి. ఫస్ట్ రన్నర్ వచ్చి నైనిక, సెకండ్ రన్నర్ వచ్చేటప్పుడు వైష్ణవి. టీఎస్లో కూడా మిసెస్ ఉమా గారు. ఫస్ట్ రన్నర్ వచ్చి రష్మిక, సెకండ్ రన్నర్ స్నేహ. మిస్టర్ కేటగిరీస్ కూడా కండక్ట్ చేసాం మనం. మిస్టర్ కేటగిరీస్లో వచ్చేప్పటికి ఏపీలో టైటిల్ విన్నర్ సన్నీ, టీఎస్లో టైటిల్ విన్నర్ శాండీ, వంశీ ఫస్ట్ రన్నర్, సెకండ్ రన్నర్ సిక్కి. సో ఇలా కాకుండా కిడ్స్ కేటగిరీ కూడా కండక్ట్ చేసాం. ఈ కిడ్స్ కేటగిరీలో వచ్చేటప్పటికి ఫస్ట్ టైటిల్ విన్నర్ వచ్చేటప్పటికి ఏజ్ కేటగిరీ యోగితా రెడ్డి, ఫస్ట్ టైటిల్ విన్నర్ ఏజ్ కేటగిరీ మేధా, ఫస్ట్ టైటిల్ విన్నర్ వచ్చి అక్షయ. సో ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఈ మా ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో గైడ్స్ ఆఫ్ ఆల్మైటీ, అలాగే మనకి వి ఈవెంట్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ చేసింది. ఇది ఈ కంపెనీ ప్రమోట్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా, నా స్పాన్సర్సే కానీ కంటెస్టెంట్సే కానీ అందరూ నాకు సపోర్ట్ చేశారు. నేను ఉమాచారి, టీఎస్ మిసెస్ దాంట్లో టీఎస్ టైటిల్ విన్నర్గా చేశాను. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్. అండ్ మా తోటి విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఫౌండర్ ఆఫ్ వైష్ణవి బ్యూటీ అకాడమీ. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నేను సెకండ్ రన్నర్ టైటిల్ విన్నర్ని. నాకు దగ్గరలో ఇంత మంచిగా ప్రసాద్ గారు కండక్ట్ చేశారు. సో దానివల్ల మేము బయటపడ్డాము, లైక్ మోడల్గా చేయగలిగాము. సో థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ప్రసాద్ సార్. సికింద్రాబాద్ గుంటూరు మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాసేపటికే మరో బోగి కూడా పక్కకు ఒరిగింది. అయితే రైల్వే స్టేషన్ సమీపంలో ఉండటంతో ఆ సమయంలో గూడ్స్ రైలు కాస్త తక్కువ వేగంతో ప్రయాణిస్తోంది. దీనికి తోడు బోగీలు పట్టాలు తప్పిన విషయాన్ని గమనించిన రైలు లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేశారు. దీంతో మిగతా బోగీలు పట్టాలు తప్పలేదు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో సికింద్రాబాద్ గుంటూరు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి. శబరి ఎక్స్ప్రెస్ ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ఆపివేశారు. జన్మభూమి ఎక్స్ప్రెస్ ను ఏపీలోని పిడుగురాళ్లలో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఏపీ నుంచి హజ్ 2024 యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. మొదటి విమానంలో ప్రయాణించే 322 మంది హజ్ క్యాంపు నుంచి ఉదయం 4 గంటలకే గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వారి సౌకర్యం కోసం గన్నవరం సమీపంలో కేసరపల్లి ఈద్గా జమా మసీద్ వద్ద మదర్సాలోని హజ్ వసతి క్యాంపులో ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి హజ్ క్యాంపు వద్దకు చేరుకున్న తొలి బృందానికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 24 గంటలు పనిచేసేలా మదర్సా వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటైంది. వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మదర్సా వద్ద పరిశుభ్రమైన వాతావరణంలో టెంట్లు, ఎయిర్ కూలర్లు సిద్దం చేసి నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నారు. మహిళా పోలీసులను కూడా నియమించారు. కూతురు వయసున్న అమ్మాయితో అసభ్యంగా శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రవర్తించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ పట్టణంలో A1 బిర్యానీ చికెన్ సెంటర్ను నిర్వాహకుడు శ్రీనివాసరావుపై నందిగామ పోలీస్ స్టేషన్లో విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఒక అమాయకురాలైన మైనర్ బాలికపై వేధింపులు, ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నారు A1 శ్రీనివాస్ అన్నారు. గతంలో కూడా ఇతరులపై కొన్ని రకాలైన ఆరోపణలు మరియు దాడులు చేయించాడని ఆరోపణలు ఉన్నాయి. చికెన్ సెంటర్ దగ్గరికి, బిర్యానీ పాయింట్ దగ్గరికి వస్తున్న కస్టమర్ల దగ్గర నుండి ఫోన్ నెంబర్లు తీసుకుని బ్లాక్మెయిల్ చేయడం, ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం A1 శ్రీనివాస్ నైజం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో బోండా ఉమా మీడియా సమావేశం. భోగాపురం మండలంలో సీఎస్ జవహర్ రెడ్డి కోట్ల విలువైన భూములు దోచేశారని ఆరోపణ. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును కలిసిన అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణితాల రామకృష్ణ. ప్రస్తుత రాజకీయాలపై చర్చ. వైసీపీ ప్రభుత్వం 2 నెలలుగా పెన్షన్దారులను ఇబ్బందులు పెట్టింది. దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.